హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే గైస్. సో డే 4 శ్రీలంక వర్సెస్ ఇండియా మొత్తానికి ముగిసింది. సో మరి డే 4 వివరాలు ఎలా ఉన్నాయి ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు డీనైల్ గారు మనందరికీ తెలిసిన పేరే. సో తను ప్రొఫెషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు ఎసెక్స్కి ఆడుతున్నాడో అది లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాచ్ అని చెప్పడం జరిగింది. సో మనందరికీ తెలుసు 2012లో సౌత్ ఆఫ్రికాకి డెబ్యూ చేశాడు ఎల్గర్. ఆయన డెబ్యూ చేసిన దగ్గర నుంచి టెస్టుల్లో నికాసైన ఆటగాడిగా పేరుగాంచాడు అని మనందరికీ తెలుసు. సో దానికి తగ్గట్టుగానే ఆ రన్స్ కూడా ఉన్నాయి. సో 2021లో వెస్టిండీస్తో ఫస్ట్ టైం టెస్ట్ కెప్టెన్గా అవతరించాడు. ఇప్పటి వరకు దగ్గర 19కి పైగా టెస్ట్ మ్యాచెస్లో కెప్టెన్సీ చేస్తే దాంట్లో 2 డ్రాలు, 7 ఓటములు, 9 విజయాలతో 50% విన్నింగ్ ట్రాక్ కలిగిన వాడిగా పేరుకొన్నాడు. సో ఫస్ట్ క్లాస్ అండ్ లిస్ట్ ఏలో కూడా మంచి ట్రాక్ రికార్డు కూడా తనకి ఉందని చెప్పుకోవచ్చు రన్స్ పరంగా. అండ్ ఇంటర్నేషనల్ పరంగా సౌత్ ఆఫ్రికాకి ఇప్పటివరకు 23 హాఫ్ సెంచరీలు, 14 సెంచరీలు అయితే నమోదు చేసుకోవడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా తనకి మంచి ఇన్నింగ్స్ అయితే ఉండాలని అయితే డీనైల్ గారికి మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. ఓవర్నైట్ స్కోర్ 265 వద్ద ప్రారంభించిన శ్రీలంకకి జస్ట్ 25 రన్స్ మాత్రమే యాడ్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో శ్రీలంక అని చెప్పుకోవచ్చు. సో 12 రన్స్ వేసి ఓవర్నైట్ స్కోర్కి జస్ట్ 4 రన్స్ మాత్రమే యాడ్ చేసి లహీరు కుమార అవుట్ అవ్వడం జరిగింది. అది కూడా సరామ్ షెయిన్కి వికెట్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఓవర్నైట్ స్కోర్కి 85 వద్ద దగ్గర నుంచి 18 రన్స్ అయితే యాడ్ చేసి మంచిగా సెంచరీ కూడా నమోదు చేసుకోవడం మరో విశేషం మన సునోల దినేషా. సో తను 103 రన్స్కి అవుట్ అవ్వడం వల్ల 290కి అయితే ఆల్అవుట్ అయితే అవ్వడం జరిగింది. లాస్ట్ 2 వికెట్స్ సరామ్ జైనే తీసుకోవడం విశేషం. అండ్ ఫాలో ఆన్కి ఇంకా 213 రన్స్ అయితే వాళ్ళకి లీడ్ వెనకంజలో ఉన్నందువల్ల వాళ్ళు ఫాలో ఆన్ అయితే ఆడారు. ఫాలో ఆన్ మొదలుపెట్టిన శ్రీలంకకి అంత ఈజీ స్టార్ట్ అయితే కాదు, ఎందుకంటే 5 దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది. ఉదార 3 రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది. అండ్ కమిల్ మిశ్రా అండ్ పసింధు సూర్య బండారా ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. 58 రన్స్ పార్ట్నర్షిప్ అయితే యాడ్ చేశారు. అయితే 32 రన్స్ వేసి ఫస్ట్ కమిల్ మిశ్రా అవుట్ అయిన తర్వాత మళ్ళీ మంచి పార్ట్నర్షిప్ అయితే జరిగింది. కమింద మెండిస్ లంచ్కి అయితే మంచిగానే వెళ్ళిపోయారు. దగ్గర 2 వికెట్స్ అయితే లాస్ అయినప్పటికీ అరౌండ్ 70కి పైగా రన్స్ అయితే చేశారని చెప్పుకోవచ్చు. సో లంచ్ దగ్గర నుంచి సెకండ్ సెషన్ మొత్తం డామినేట్ అయితే చేయగలిగింది శ్రీలంక. అయితే మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతుంది అనుకుంటున్న టైంలో మంచి పార్ట్నర్షిప్ కూడా పడింది. మంచి ఫౌండేషన్ లే చేశారు. దగ్గర 115 రన్స్ అయితే యాడ్ చేస్తారు ఈ పార్ట్నర్షిప్కి. అయితే 55 రన్స్ వేసి కమింద్ మెండిస్ అవుట్ అవ్వడం జరిగింది. 55 రన్స్ వేసి కమింద్ మెండిస్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ మరొక పార్ట్నర్షిప్లో కీలక భాగస్వామిగా పెంచుకున్నాడు మన పసింధు సూర్య బండారా. ఇద్దరితో కలిసి పార్ట్నర్షిప్స్ చేసినప్పటికీ టీ బ్రేక్కి ముందే ఈ వికెట్ తీసుకోవడం విశేషం. మంచిగా సెషన్తో వెళ్ళారని చెప్పుకోవచ్చు టీమిండియా. కానీ థర్డ్ సెషన్ మాత్రం డామినేట్ చేశారని చెప్పుకోవచ్చు.
సెట్ అయినటువంటి పసిందు సూర్య బండారని మెరుపు వేగ స్టంపింగ్తో రిషబ్ పంత్ అవుట్ చేయడం జరిగింది. రిషబ్ పంత్ ఆ, నిన్న కాదు డే 3 రోజు వికెట్ కీపింగ్కి రాకపోయినప్పటికీ డే 4న వచ్చాడు. సో మంచి వికెట్ స్టంపింగ్స్ క్యాచెస్ కూడా మంచిగా రోల్ అయితే పోషించాడని చెప్పుకోవచ్చు. అండ్ ఈ పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయడంలో ఫస్ట్ టీ బ్రేక్కి ముందు వికెట్ పడిందని చెప్పాను కదా, ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయడంలో శుభ్మన్ గిల్ కెప్టెన్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. రన్నింగ్ మంచి రన్నింగ్లో క్యాచ్ అయితే పట్టడం మరో విశేషం అని చెప్పుకోవచ్చు. సో తర్వాత సెట్ అయినటువంటి బండారా మెరుపు స్టంపింగ్తో పంత్ అవుట్ చేశాడు. ఆ తర్వాత 12 రన్స్ వ్యవధిలోనే 3 వికెట్స్ పడిన తర్వాత 74.3 ఓవర్స్ వరకే ఈ ఆట అయితే అయ్యింది. ఆ తర్వాత వరుణుడు కలవర పెట్టడం 229 రన్స్ వరకు స్కోర్ అయితే వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ శ్రీలంక లీడ్లో ఉంది. ఇంకా 4 వికెట్స్ మాత్రమే తీయాలి టీమిండియా. 16 రన్స్ లీడ్లో అయితే ఉంది శ్రీలంక. సో ఈ లీడ్ ఎంతవరకు తగ్గిస్తే మరి మనకు అంత మంచిది. డే ఎండ్ అయ్యే సమయానికి ఇప్పుడు ప్రజెంట్ సునీల్ దినోష తను 7 రన్స్ వద్ద ఉండగా అండ్ కేశర నువంత 3 రన్స్ వద్ద ఉన్నాడు. ముఖ్యంగా దినుష వికెట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకుంటే మనకి విజయాలు సాధించడానికి ఎక్కువగా లేకపోలేదు. ఎందుకంటే ఇది లాస్ట్ డే 5 కాబట్టి ఫస్ట్ సెషన్లోనే సీల్ చేస్తే ఈ వికెట్స్ అన్నీ మిగతా సెషన్స్లో మనము అది విజయాలకి వెళ్ళిపోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి చెప్పండి మీరు శ్రీలంకని ఎంతకి లీడ్ చేస్తే అంటే ఎంత లీడ్లోపు రిస్ట్రిక్ట్ చేస్తే బెటర్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక వికెట్స్ కనుక చూస్తే మానవ్ సుతార్జీ ఈ టెస్ట్ సిరీస్ ఎంటైర్ సిరీస్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నాడు. మరొకసారి 2 వికెట్స్ ప్రదర్శన చేశాడు. 2 వికెట్స్ తీసుకోగా సరామ్ జైన్ అండ్ రవీంద్ర జడేజా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ నలుగురు తలా ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం విశేషం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.